గుంటూరులో పుష్ప స్మగ్లింగ్ సీన్ రిపీట్ అయింది. పేపర్ బండిల్స్ మధ్యలో పెట్టి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. మంగళగిరి మండలం కాజాల్ టోల్ ప్లాజా దగ్గర ఎర్రచందనం లారీని పట్టుకున్నారు పోలీసులు. 49 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి అసోంకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 1.5 చెప్తున్నారు. లారీని సీజ్ చేశారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది లారీ డ్రైవర్. మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా దగ్గర బుధవారం రాత్రి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 చక్రాల లారీలో ఎవరికీ అనుమానం రాకుండా A4 పేపర్ బండిల్స్ మధ్య సుమారు 50 దుంగలను దాచి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. చెన్నై నుంచి అసోం నుంచి చైనా దేశానికి ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. మంగళగిరి కాజా చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వలపండి మరీ పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా పక్కా సమాచారంతో పోలీసులు వలపండి మరీ పట్టుకున్న పరిస్థితి. మంగళగిరి కాజా టోల్ ప్లాజా దగ్గర A4 సైజ్ పేపర్స్ బండిల్ మధ్యలో ఎవరికి అనుమానం రాకుండా ఇది పేపర్ లోడ్ లారీయే కదా అనుకుంటారు. కానీ పేపర్ బండిల్స్ తీస్తే మధ్యలో ఎర్రచందనం దొంగలు ప్రత్యక్షమవుతాయి. అదే పుష్ప సీన్ రిపీట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సరిగ్గా సినిమా స్టైల్లో సరిగ్గా సినిమాటిక్గా సినిమాను తలదన్నేలా ఈ రియల్ స్మగ్లింగ్ సాగింది. మంగళగిరి కాజా టోల్ ప్లాజా దగ్గర దాదాపు 1.5 కోటి విలువైన ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఓ 10 చక్రాల లారీలో మొత్తం పేపర్ బండిల్స్, అవన్నీ కూడా A4 సైజ్ పేపర్ బండిల్స్, వాటి మధ్యలో ఎర్రచందనం దొంగలు. చూడండి పోలీసులు వాటిని కూలీలతో ఎలా కిందికి తిరిగి డంప్ చేస్తున్నారో, కిందికి దించుతున్నారో. ఈ ఎర్రచందనం దొంగలు చెన్నై నుంచి అసోం నుంచి సరిహద్దులు దాటి చైనాకు వెళ్తోంది. ఇలా అక్రమ రవాణా అంటే ఒక రకంగా ఈ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. చైనాకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసోం మీదుగా చైనాకు ఈ ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నారు. ఇప్పుడు పట్టుకోవడం తొలిసారి. కానీ ఇంతకు ముందు ఇలా ఎన్నిసార్లు స్మగుల్ జరిగిందో, ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో ఇక మనం ఊహించుకోవచ్చు. A4 సైజ్ పేపర్ బండిల్స్ కనబడుతున్నాయి మనకు అక్కడ. ఆ పేపర్స్ బండిల్స్ మధ్యలో ఎర్రచందనం కర్రల్ని దొంగలని అక్కడి నుంచి లారీలో తరలిస్తున్నారు. ఇక లారీ చూస్తే ఎలాంటి సందేహం రాదు. నేషనల్ పర్మిట్ 10 చక్రాల లారీ, దాని నిండా పేపర్ లోడ్, మధ్యలో ఎర్రచందనం దొంగలు. సరిగ్గా పుష్ప సీన్ రిపీట్ చేస్తూ ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమాలను కాపీ కొట్టి చేశారా లేదా వీటిని చూసే సినిమాలు తీస్తారా మీరే అర్థం చేసుకోండి. రైట్, మా కరెస్పాండెంట్ రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, మంగళగిరి కాజా టోల్ ప్లాజా దగ్గర ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని తెలుసు. ఒకసారి రామారావు మీరు అలాగే లైన్లో ఉండండి. పోలీస్ అధికారి మాట్లాడారు, ఆయన మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈరోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డిఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్, ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్, రెడ్ శాండిల్ లాగ్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి. అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ, వాటి వెయిట్లు కానీ, వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తాం జరుగుతూ ఉంది. అది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది.
ఇక కంప్లీట్ కాలేదు. కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్కాండింగ్ కావటం జరిగింది. వెహికల్ని వదిలేసి తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి 49 లాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి 1201 kg ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది. ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం, ఇవంతా కోర్టు వారి సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది త్వరలో. రెడ్ శాండిల్ దుంగలు, ఎర్రచందనం దుంగలు అంతర్జాతీయ మార్కెట్లో కాసుల పంట పండిస్తోంది. అందుకే అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. దాదాపు 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మంగళగిరి కాజా టోల్ ప్లాజా దగ్గర. మా కరెస్పాండెంట్ రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, రెడ్ శాండిల్స్ను పట్టుకున్నారు, రెడ్ శాండిల్ దుంగలను పట్టుకున్న ఘటన మంగళగిరిలో చోటు చేసుకుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతకీ ఎవరు దాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు, ఎవరు సరిహద్దులు దాటిస్తున్నారు? రామ్దాస్, ఇప్పుడు ఏదైతే మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాని పోలీసులు గుట్టురట్టు చేశారు. అయితే దీని వెనక ఎవరున్నారన్న కోణంలో కూడా ప్రధానంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులకి పక్కా సమాచారం వచ్చింది, ఎర్రచందనం అక్రమ రవాణా అవుతుంది లారీలో అని. దీంతో మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా తమిళనాడుకు చెందినటువంటి ఒక లారీ, సో ఆ లారీని గుర్తించడం జరిగింది. ఆ లారీలో ఏముందో మొదట చెకింగ్ చేయటం బిగిన్ చేశారు. అయితే లారీ ఓపెన్ చేసిన తర్వాత వెనక మొత్తం A4 సైజు పేపర్ బండిల్స్ ఉన్నాయి. సో బండిల్స్ ఉండటంతో పోలీసులకి ఫస్ట్ అయితే మాత్రం అనుమానం రాలేదు. అయితే ఆ తర్వాత పేపర్స్ బండిల్స్ మధ్యలో ఏదైతే టాప్ లో చూసుకున్నట్లయితే కొంత గ్యాప్ ఉండటం పోలీసులు గమనించారు. వెంటనే ఆ A4 పేపర్ బండిల్స్ అన్ని తీసిన తర్వాత చుట్టూ A4 పేపర్ బండిల్స్, కింద పైన పేపర్ బండిల్స్ ఉన్నాయి, మధ్యలో మాత్రం ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. సో దీన్ని గుర్తించిన వెంటనే పోలీసులు ఎక్కడి నుంచి వస్తుందనేది ప్రశ్నించడానికి లారీ డ్రైవర్ని, అప్పటిదాకా లారీ డ్రైవర్ కిందనే ఉన్నాడు. సో పోలీసులు ఎప్పుడైతే ఆ A4 పేపర్ బండిల్స్ తీయటం బిగిన్ చేశాడో అప్పుడే లారీ డ్రైవర్ కూడా అలర్ట్ అయ్యాడు. సో పోలీసులు ఎర్రచందనం దొంగలు గుర్తించిన వెంటనే ఆ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగానే వెంటనే అక్కడి నుంచి లారీ డ్రైవర్ పరారవటం జరిగింది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలు మొత్తాన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 49 దొంగలు. వీటి విలువ ఏదైతే బహిరంగ మార్కెట్ లో 1.5 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎర్రచందనం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతుందనే దాని మీద పోలీసులు కూడా సమాచారం సేకరించారు. ఇది చెన్నై నుంచి అస్సాంకి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సో అక్కడి నుంచి నేరుగా ఇంటర్నేషనల్ చైనాకి తరలించే ప్రయత్నం జరుగుతుందని అయితే మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే దీని వెనక ఎవరున్నారన్న కోణంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడుకు చెందినటువంటి లారీ కావడంతో సో ఆ లారీ ఓనర్ ఎవరనే దాని మీద ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు. దీంతో పాటు ఎందుకంటే శేషాచలం అడవుల్లో జరుగుతున్నటువంటి ఎర్రచందనం కొట్టుగా ఏదైతే ఉందో సో వీటికి సంబంధించి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లే దీని వెనక ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. అలాగనే తమిళనాడుతో పాటు ఇక్కడ ఎవరైనా ఏదైతే ఏపీ నుంచి అస్సాం వరకు రవాణా చేయటం వెనక ఎవరైనా ఏపీకి చెందిన వాళ్ళు ఎవరైనా స్మగ్లర్స్ వాళ్ళకి అండదండలు అందించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే దీనికి సంబంధించి లారీ ఓనర్, తమిళనాడుకు చెందినటువంటి లారీ ఓనర్ ని గుర్తించే పనిలో ఉన్నారు. దీంతో పాటు అస్సాంలో ఎవరికి డెలివరీ ఇవ్వడానికి వీళ్ళు డీల్ కుదుర్చుకున్నారనే దాని మీద కూడా పోలీసులు దృష్టి సారించడం జరిగింది. అలాగనే పరారైనటువంటి లారీ డ్రైవర్ కోసం కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. సో లారీ డ్రైవర్ అందుబాటులోకి వచ్చినట్లయితే ఏదైతే పోలీసులకు దొరికితే దీనికి సంబంధించి అసలు ఈ లోడు ఎక్కడి నుంచి శేషాచలం అడవుల్లో నుంచే ఎర్రచందనం వచ్చినప్పటికీ కూడా అక్కడ నుంచి ఎవరు దీనికి లోడ్ చేశారనేది అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే మాత్రం సినిమా తరహాలో పేపర్ బండిల్స్ మధ్యలో ఎర్రచందనం దొంగల నుంచి అది అస్సాం వరకు ఏదైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో దీన్ని బట్టి చూసినట్లయితే దీని వెనక భారీ స్థాయిలో పెద్ద స్థాయిలో స్మగ్లర్లు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అస్సాం నుంచి నేరుగా చైనాకి ఎర్రచందనం తరలిస్తారు. చైనాలో ఎర్రచందనానికి భారీ స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో అసలు ఈ స్మగ్లర్లు ఎవరు, వీళ్ళకి నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామ్నాథ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామారావు. సో ఎర్రచందనం సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్తోంది. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు నరికి అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్న క్రమం మనకు తెలిసిందే. ఇక తాజాగా తమిళనాడుకు చెందిన ఓ లారీలో ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. మొదటి నుంచి కూడా తమిళనాడుకు చెందిన కూలీలే దొంగలుగా మారి శేషాచలం అడవుల్లో
ఈ ఘటనకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దొరికిన లారీ కూడా తమిళనాడుదే. దానికి ఇక్కడి స్థానికులు కూడా కొంతమంది కూలీలు సహకరిస్తున్నారు. దీంతో ఎర్రచందనం సరిహద్దులు దాటి వెళ్తోంది. తాజాగా పట్టుకున్న ఎర్రచందనం దొంగలు చెన్నై నుంచి అస్సాంకు, అస్సాం నుంచి చైనాకు తరలి వెళ్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీని వెనుక ఎవరున్నారు? ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.